అయోధ్య రామ మందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను తిలకించేందుకు రామభక్తులు సైకిల్ యాత్రను చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద సైకిల్ యాత్రికులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పాల్గొని యాత్రికులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచం నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్యకు చేరుకొని అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారని, సమస్త ప్రజానీకంపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అయోధ్యలో జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదిలాబాద్ నుంచి బయలుదేరే భక్తుల కోసం ప్రత్యేక రైలు, బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్ అందరికీ. మన కర్ణాటక బీదర్ నుంచి శ్రీరామ జన్మభూమి అయోధ్య వరకు మనం సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఈరోజు మన సైకిల్ యాత్ర 6వ దివసం ఉంది. మేము ఇక్కడ ఆదిలాబాద్లో స్టే అయినాము. ఇక్కడ నుంచి మనం ఆ మహారాష్ట్ర వరకు ఈరోజు 70 కిలోమీటర్ సైకిల్ యాత్ర చేసి ఇక్కడ నుంచి అక్కడ అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తాం. ఎందుకు ఈ అయోధ్య యాత్ర సైకిల్ యాత్ర చేస్తున్నామంటే, శ్రీరామ జన్మ భూమిలో ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీరామ మందిరము జరగబోతుంది. అందుకని ఉద్ఘాటన సమారంభకు మనము ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాము. జై శ్రీరామ్. అజయ్ శర్మ, విజయ్ శర్మ, ఉదయ్ శర్మ, మళ్ళీ భవనేష్, సాయినాథ్, విష్ణు, జగదీష్, అభిషేక్, అంబరీష్, జగదీష్, హనుమంత్, వీళ్ళ మేమంతా బీదర్ కర్ణాటక నుంచి. ఆదిలాబాద్లో నిన్న రాత్రి కర్ణాటక బీదర్ నుంచి నవ యువకులు అయోధ్య నిమిత్తమై సైకిల్ మీద యాత్ర చేస్తామని బయలుదేరారు. నిన్న రాత్రి గోపాలకృష్ణ మఠంలో బస చేసి ఈరోజు స్నానాదులు ముగించుకొని ఇక్కడి నుంచి 80 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉన్న దూరంకు వెళ్ళదలుచుకున్న. రోజు దాదాపు 70-80 కిలోమీటర్లు సైకిల్ మీద యాత్ర చేస్తున్న యువతకు అయోధ్య రామాలయ సంకల్ప నిమిత్తమే వాళ్ళు చేస్తున్న కృషికి మనమందరం కూడా యువతకు సపోర్ట్ చేసుకుంటూ, మన ఆదిలాబాద్లో ఉన్న ఎమ్మెల్యే గారు, మిగతా వాళ్ళందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ సైకిల్ యాత్రలో కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ చిన్న చిన్న సంకల్పాల చేత రామకార్యము, అయోధ్య రాముడి కోసం మేమేమైనా చేయాలనే భావనతో ఇలా యువత ముందుకు వచ్చి సైకిల్ మీద ప్రయాణం చేయడము. దాదాపు 18 రోజుల పాటు వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణానికి మనవంతుగా ఆదిలాబాద్ నగరం నుంచి అందరం సహకరించడం జరిగింది. దీనందరికీ కూడా జై శ్రీ.